నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుభమస్తు జ్యోతిర్వాస్తు ఛానల్కి స్వాగతం. మరి ప్రస్తుతం గురుగ్రహం మార్పు ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 3-4 పెద్ద గ్రహాల మార్పు. మొట్టమొదటిగా మార్చిలో శనిగ్రహం మారింది. ఆ తదుపరి ఇప్పుడు గురుగ్రహం మార్పు మే నెల 15వ తారీఖు. ఇక ఇదే నెలలో మళ్ళీ రాహుకేతువుల మార్పు కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ గురుగ్రహం యొక్క మార్పు వల్ల ఎలా ఉంటుంది, ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు ఏమైనా మార్పులు ఉంటాయా? మరి ఎందుకంటే ఈ గురుగ్రహం యొక్క అంటే ఒక రాశి నుండి ఒక రాశికి చేరడానికి దాదాపుగా సరిగ్గా సంవత్సర కాలం పడుతుంది. సంవత్సర కాలంలో మరి ఒక సంవత్సర కాలము అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది అందరికీ అదే. అయితే గురుగ్రహం అంటేనే పుణ్యగ్రహం, శుభగ్రహం, మంచి గ్రహం. ఈ గ్రహం యొక్క దృష్టిన్న లేదు ఈ గ్రహం ఉన్నట్టయితే చాలా వరకు అంటే జన్మ జాతకంలో ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ ఇలా మనకి గోచారంలో గురుగ్రహం అనుకూల స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి జరుగుతుంది అంటారు. కొన్నిసార్లు అలాగే వ్యతిరేక స్థానాలలో ఉన్నప్పుడు కూడా చెడు ఫలితం ఉంటుంది. మంచి చెడు రెండూ ఉంటాయి కాబట్టి మరి సంవత్సర కాలం ఫలితం ఎలా ఉంటుంది అన్నది తెలియాలి. అయితే ఈ సమయంలో మనం గురుగ్రహం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. గురుగ్రహం ఎప్పుడైతే రాశి ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారుతుంది. ఎప్పుడైతే గురుగ్రహం మిథున రాశిలోకి మారుతుందో అప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు, అంటే ఈ 12 రాసుల్లోకి మారుతున్నప్పుడు 12 నదులకి పుష్కరాలు రావడం అనేటువంటిది ఉంది. సరే, ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు. ఇక మరి గురుగ్రహం యొక్క చలనంలో ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే వక్రగతి ఉంటుంది, తర్వాత అతిచారము ఉంటుంది. వక్రగతి అతిచారం ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సంవత్సర కాలంలోనే దాదాపుగా 2 రాసుల్లోకి మారడం, అంటే ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది ఒక స్థితి ఉంటుంది. దీనివల్ల తప్పనిసరిగా 2 రాసుల్లోకి అయితే ఉంటుంది. అయితే కొన్నిసార్లు 3 రాసుల్లో కూడా వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిగతులు ఉంటాయి అన్నది చెప్పే విషయం. సరే, ఏది ఏమన్నా మరి గురువు అంటే చాలా మంచి భవిష్యత్తునిచ్చేవాళ్ళు, విద్యనిచ్చేవాడు, తీర్థాలని, పుణ్యాలని, తీర్థక్షేత్ర దర్శనాల్ని, తర్వాత దేవత అర్చనలని, పూజల్ని, మంచి అనుబంధం కలిగేలాగా అంటే సంబంధాలు, మంచి వివాహ సంబంధాలు, అలాగే అంటే కళ్యాణకారకుడు గురువు. ఈ కళ్యాణకారకము అంటే అన్ని రకాల కళ్యాణకం. ఇల్లు కడతామా, ఒక మంచి వాహనాలు కొనుక్కుంటామా, సరే మన సంతతి బాగుంటుందా, పెళ్ళైన వాళ్ళకి అంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకి సంతానం అవుతుంది, సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సరే మళ్ళీ తదుపరి తరం వచ్చేటువంటి ఇలా ఆనందకరమైనటువంటి విషయాలను కలిగించేటువంటి వారు ఎవరయ్యా అంటే గురు భగవానుడే. మరి ఈ గురు భగవానుడు ఈ సంవత్సరం మరి మొన్నటి వరకు వృషభ రాశిలో ఉండి ఇప్పుడు మరి మిథున రాశిలోకి వెళ్తాయి. ఈ మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ద్వాదశ రాశికి? ఒక్కొక్కసారి అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే బాగాలేదు అంటే ఈ సంవత్సరం అంతా మనకు ఇంకా అంతా కూడా ఏం చేయక్కర్లేదా ఏమి అనేటువంటి స్థితి అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక గ్రహం బాగాలేకపోయినా ఇంకో గ్రహం దానికి అనుకూలించే విధంగా ఉంటుంది. జన్మజాతకంలో కలిసి వచ్చే జాతకాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి. కాబట్టి అంత ఇబ్బంది పడదు. కాకపోతే ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉన్నప్పుడు ఆ రెమెడీస్ని చేసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు. మన గురుగ్రహం యొక్క సంచారము సంవత్సర కాలం అన్నాం. అయితే కొన్నిసార్లు గురుగ్రహానికి ఉన్నటువంటి కొంత అతిచారము ఇది చెప్పుకున్నాం కదా. అతిచారం వల్ల ఏమవుతుందంటే దాదాపు ఒక 2 నెలలు ముందు రాశిలోకి వెళ్తుంది. మరి ముందు రాశిలోకి వెళ్ళినప్పుడు మరి స్థానం మారుతుంది కదా. అప్పుడు ఎలా అంటే కేవలం 2 నెలలు మాత్రమే, అంటే అక్టోబర్ నుండి మారేటువంటి అంటే ముందుకు వెళ్ళేటువంటిది, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మిథున రాశి నుండి కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. దాదాపు ఈ సమయంలో ఈ 2 నెలల కాలం మాత్రం వదిలేస్తే మిగతా 10 నెలల జాతకాన్ని మనం 12 ఈ సంవత్సర కాలానికి అని చెప్తున్నాం. ఇది దృష్టిలో ఉంచు. మిథున రాశి వారికి మరి ఈ గురుగ్రహం యొక్క మార్పు వల్ల ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అంటే మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే రాశిలో గురువు ఉన్నప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది.
కొంత ఊబకాయం అనేటువంటిది ఒకటి వస్తుంది, ఆరోగ్యం బాగోదు, ఏ మాట మాట్లాడినా కూడా ఏదో ఒక తప్పులాగా ఉంటుంది. అంటే మన ఆలోచన విధానంలోనే అంత అది ఉండదు. నిజానికి ఇది బుధుడి యొక్క గ్రహం. బుధుడు గురువు ఇద్దరు మిత్రులైతే కాదు, కానీ ఇద్దరు తెలివితేటలకు ముఖ్యమైనటువంటి వాళ్ళు అయినప్పటికీ ఈ సందిగ్ధంలో ఇది చేయాలా అది చేయాలా, ఇలా చెప్పాలా అలా చెప్పాలా, ఇట్లా మాట్లాడాలా అట్లా మాట్లాడాలి, ఇలాంటి వీటన్నింటితో కూడా సమన్వయం లేక కొన్ని తప్పటడుగులు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం ఆచితూచి ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఆలోచించినా, ఏ పని చేయాలనుకున్నా స్వయంగా ఆరోగ్య పరిస్థితికి వచ్చేటప్పటికి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే మనకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంటే ఇటు ఆరోగ్య పరిస్థితిలో కానీ, అలాగే ఎవరితో మాట్లాడినప్పుడు కానీ మనకు కొంత ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఆలోచన విధానంలో 1-10 సార్లు ఆలోచించడం, మాట్లాడేటప్పుడు కూడా 1-10 సార్లు, అంటే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మన వాళ్ళే కదా అని మనం మాట్లాడుతుంటాం, మన స్నేహితులే కదా అని మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ కూడా పొరపచ్చలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా రాకుండా చూసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటిది చేసినట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరకాలం ఉంటుందని చెప్పచ్చు. అంటే గురుగ్రహం వల్ల మనకి కొంతమందికి చాలా మంచి లాభాలనే, కొంతమందికి లేవు. ఎలా ఉన్నా సరే, అంటే అనుకూలించినా అనుకూలించకపోయినా, అనుకూలించినట్టయితే ఇంకా ఎక్కువగా అనుకూలించే విధానం కోసం, అనుకూలించినట్టయితే ఆ అనుకూలించినటువంటి స్థితి నుండి అనుకూల స్థితిలోకి రావడం కోసం చేయాల్సినటువంటి కొన్ని ప్రక్రియలు ఏదైనా మనకు ఒక గ్రహం వల్ల మనకు కొంత అననుకూలత ఉన్నది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం మాత్రం తప్పనిసరి. మరి ఆ రకంగా మరి ఈ రాశి వారు ఏం చేసుకోవాలి ఏంటి అంటే, ఒకటి మనకు అనుకూలించినా అనుకూలించకపోయినా గురుగ్రహము అంటే ఆయన మనకు తెలుసు దేవగురు. అలాగే మనకు ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి వారికి గురువులందరినీ మనం ఒక ఉన్నత స్థానంలో ఉంచడం, అంటే గురువుల యొక్క శుశ్రూషలు చేయడం కానీ, గురువులకు మర్యాద ఇవ్వడం కానీ, గురువులకు ఏదైనా సత్కారాలు చేయడం కానీ, బట్టలు పెట్టడం, ఇలాంటివి భోజనం పెట్టడం, ఇలాంటివన్నీ చేయాలి. చేస్తే అనుకూలించినటువంటి వాళ్ళకి ఇంకా బాగా అనుకూలిస్తుంది, అననుకూలంగా ఉన్నటువంటి వారికి మంచి అనుకూలత లభిస్తుంది. సరే, ఇంతేనా అంటే ఇలా కాదు. మనకి గురుగ్రహానికి సంబంధించినటువంటి గురుదేవతలు ఎవరైతే ఉన్నారో గురువులకు సంబంధించినటువంటి వారి ప్రార్థన చేయాలి. అలా చేయాలి అంటే ఎవరున్నారు ఏంటి అంటే, ముఖ్యంగా గురుస్వరూపంలో ఉన్నటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రాలను చదువుకోవడం, దక్షిణామూర్తికి సంబంధించినటువంటి చరిత్ర చదువుకోవడం, అలాగే శ్రీపదుల వారి చరిత్ర చదువుకోవడం, అలాగే శంకరాచార్యుల వారి చరిత్ర చదువుకోవడం, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర చదువుకోవడం, వారి గుళ్ళకు వెళ్ళడం. ఇంతే కాదు, వీటితో పాటు ఇంకా మనం చేయవలసినటువంటి అంటే గురువుకు సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని దానం చేయడం. అంటే శనగ పిండికి సంబంధించింది, శనగ పప్పుకు సంబంధించినటువంటివి, ఇలాంటివి ఏదైనా సరే దానం చేయడం. పసుపు వర్ణానికి సంబంధించినటువంటి పూలతో పూజ చేయడం, అలాగే పసుపుకు సంబంధించినటువంటి పసుపు వర్ణంతో సంబంధించినటువంటి వస్త్రాలు ఏవైనా ఉంటే మనం ఎవరికైనా దానం చేసినా, ఎవరికైనా వస్త్రదానం చేసినప్పుడు ఆ వర్ణంని ఇవ్వడం అనేటువంటిది చేయాలి. వీటితో పాటు ముఖ్యంగా గురువారాలు మనం, ఎందుకంటే అననుకూలంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి కష్టం ఏంటి అంటే, ఏదో రకంగా మనం మాట్లాడిన మాటకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలి అంటే కొద్దిగా మౌనంగా ఉండడం అనేటువంటిది మంచిది. అందుకని గురువారం వ్రతాలు చేయడం, గురువారం ఏకభుక్తులు చేయడం, గురువారం ఏదైనా గురువుకు సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళడం, గురువారం గురువుకు సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడం. ఇంకా వీటన్నిటితో పాటు ఇంకొక విషయం కూడా మనం చేయొచ్చు గురువుకు సంబంధించింది అంటే, గురువు విద్యకు సంబంధించినటువంటి దేవుడు. ఏదైనా జ్ఞానానికి, విద్య అనే దానికంటే కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి దేవుడు. జ్ఞానము అంటే పుస్తకాలు, గ్రంథాలు, తర్వాత వీటికి సంబంధించిన ఎవరికైనా ఏదైనా గ్రంథాలని దానం చేయడం కానీ, లేదు విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులకు వారు జ్ఞానం సంపాదించడం కోసం పుస్తకాలు దానం చేయడమా, పుస్తకాలు కొని ఇవ్వడమా, చదువుకునే పిల్లలు ఈ సంవత్సర కాలంలో ఉంటారు కదా, వాళ్ళకి పుస్తకాలు కొని ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏవైనా సరే మనకు అలా దానం చేసినట్టయితే గురువు యొక్క అనుగ్రహం పొందగలుగుతాం. ఇలా అనుగ్రహం పొందినట్టయితే ఉన్నటువంటి స్థితి నుండి చక్కగా మనం హాయిగా ఉండొచ్చు. ఇదండి